మామా, వేసవి కాలంలో మనల్ని చల్లబరిచే ఈ టేబుల్ ఫ్యాన్ అటూ ఇటూ ఎలా తిరుగుతుందో ఎప్పుడైనా గమనించారా? కేవలం ఒక్క పిన్ నొక్కగానే ఫ్యాన్ మొత్తం తిరగడం వెనుక ఉన్న మెకానిజం ఏంటో తెలుసా? ఈరోజు మనం ఈ యాసిలేటింగ్ ఫ్యాన్ లోపల ఉండే ఆ మ్యాజిక్ గేర్స్ మరియు లివర్స్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఫ్యాన్ రెక్కలు తిరగడానికి ఒక మోటార్ ఉంటుంది. కానీ అదే మోటార్తో ఫ్యాన్ని అటూ ఇటూ ఎలా తిప్పుతారో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేసే బటన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 3 స్పీడ్ బటన్స్ మరియు ఒక ఆఫ్ బటన్ ఉంటాయి. మనం ఒక బటన్ నొక్కినప్పుడు అంతకు ముందున్న బటన్ ఆటోమేటిక్గా పైకొచ్చేస్తుంది. దీని వెనుక ఒక స్ప్రింగ్ మరియు ఒక మెటల్ ప్లేట్ మెకానిజం ఉంటుంది. మీరు బటన్ నొక్కినప్పుడు ఆ ప్లేట్ పక్కకు జరిగి బటన్ని లాక్ చేస్తుంది. మళ్ళీ వేరే బటన్ నొక్కినప్పుడు ఆ లాక్ రిలీజ్ అవుతుంది. ఇది చాలా సింపుల్ కానీ పర్ఫెక్ట్ మెకానిజం మామా. ఇక అసలు విషయానికొస్తే ఫ్యాన్ అటు ఇటు తిరగడానికి 4 బార్ మెకానిజం అనే టెక్నిక్ వాడతారు. ఇందులో 4 ర్యాడ్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. మోటార్ తిరుగుతున్నప్పుడు దాని చివరి నుండే ఒక చిన్న ర్యాడ్ వృత్తాకారంలో తిరుగుతుంది. ఈ రొటేషన్ వల్ల దానికి కనెక్ట్ అయి ఉన్న మిగిలిన ర్యాడ్స్ ఫ్యాన్ని అటు ఇటు ఊపుతాయి. అంటే స్పిన్నింగ్ మోషన్ను సైడ్ టు సైడ్ మోషన్ మారుస్తాయన్నమాట. మరి ఆ పిన్ ఎలా పనిచేస్తుంది? ఫ్యాన్ వెనుక ఉండే పిన్ని కిందకి నొక్కినప్పుడు అది లోపల ఉన్న గేర్ బాక్స్ని మోటార్తో కలుపుతుంది. ఇందులో వర్మ్ గేర్ అనే స్పెషల్ గేర్ ఉంటుంది. ఇది ఫ్యాన్ తిరిగే వేగం కంటే చాలా తక్కువ వేగంతో ఈ మెకానిజంను నడిపిస్తుంది. పిన్ పైకి లాగితే ఆ కనెక్షన్ కట్ అయిపోతుంది. అప్పుడు ఫ్యాన్ ఒకే వైపు చూస్తుంది. ఇలా ఒకే మోటార్తో అటు రెక్కలు తిరిగేలా ఇటు ఫ్యాన్ బాడీ ఊగేలా డిజైన్ చేశారు. ఇది మామా ఫ్యాన్ వెనుక ఉన్న ఇంజనీరింగ్. మామా, నీకీ వీడియో నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో మామా.